కూటమి ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ అందించింది. వృద్ధులు, వికలాంగులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, కళాకారులు, చేనేత, మత్స్యకారులు ఇలా 14 విభాగాలకు చెందిన వారికి 65 లక్షల మందికి ప్రతి నెల 3,000 కోట్ల రూపాయల పెన్షన్ ఇస్తుంది. తాజాగా వీరి జాబితాలో అనాథ పిల్లలకు కూడా పెన్షన్ ఇవ్వాలని డిసైడ్ చేశాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. దురదృష్టవశాత్తు ఏవైనా ప్రమాదాల్లో తల్లిదండ్రులు కోల్పోయి అనారోగ్యంతోనో ప్రమాదాల్లోనూ తల్లి తండ్రి కోల్పోయిన పిల్లలు వారికి పెన్షన్ ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించాడు. వచ్చే నెల నుంచి పెన్షన్ ఇవ్వబోతున్నారు. దాదాపుగా రాష్ట్రంలో 46,000 మంది ఉన్నారని తెలుస్తా ఉంది. ఇక తాజాగా జరిపిన సర్వేలో గడిచిన 5 సంవత్సరాల్లో వికలాంగుల పెన్షన్లు, నకిలీ పెన్షన్లు, వికలాంగుల సర్టిఫికెట్లు 5,000 రూపాయలు పెట్టి కొనుక్కొచ్చుకొని 50 నుంచి 100% డిజబిలిటీ రాపించుకొని పెన్షన్ 6,000 నుంచి 15,000 దాకా పెన్షన్ పొందుతూ ఉన్నారు. 100% డిజబిలిటీ రాయించుకొని ప్రస్తుత ప్రభుత్వంలో 15,000 రూపాయల పెన్షన్ రాజేస్తున్నారు. 10,000 పెన్షన్లు పరిశీలిస్తే 500 నకిలీ అని తేలింది. ఇక కడప జిల్లాలో దివ్యాంగుల పెన్షన్లు అయితే గడిచిన 5 సంవత్సరాల్లో నమోదైన పెన్షన్లలో సగానికి పైగా నకిలీ అని తేలింది. రాబోయే రోజుల్లో వీరి మీద ఉక్కు పాదం మోపబోతా ఉన్నారు. ముఖ్యంగా దివ్యాంగుల పెన్షన్లో పాలెగాళ్ళు దూరారు. ఎవరైతే నకిలీ సర్టిఫికెట్లు ఇచ్చారో ఆ డాక్టర్ల ఉద్యోగాలు కూడా ఊడిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. కలెక్టర్లకి స్పష్టంగా చెప్పాడు, సీరియస్గా చెప్పారు విషయం. పెన్షన్ల విషయంలో రాబోయే 15 రోజుల్లో ప్రతి పెన్షన్ పరిశీలించి అర్హులు ఎవరు, అనర్హులు ఎవరు తేల్చిపోతా ఉన్నారు. రాబోయే కొద్ది రోజుల్లోనే దాదాపుగా 5 లక్షల పెన్షన్లు ఎగిరిపోయే అవకాశం ఉంది. కొత్తగా మరో 7 లక్షల పెన్షన్లు ఇవ్వడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతా ఉంది. ముందుగా పెన్షన్లు ఇప్పటికే ఉన్న పెన్షన్లన్నింటినీ పరిశీలించి అర్హతను పరిశీలించి అనర్హుల్ని తీసివేసి కొత్త ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతూ ఉంది. రాబోయే కొద్ది రోజుల్లోనే ఈ కార్యక్రమం పూర్తి చేస్తారు. అయితే పెన్షన్దారులంతా కంగారు పడాల్సిన పని లేదు. వృద్ధులు, వితంతువులు వీరి పెన్షన్లు ఎక్కడికి పోవు. దివ్యాంగులు నకిలీ సర్టిఫికెట్లు పెట్టిన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండి మీ దగ్గర నుంచి పాత బకాయిలతో సహా వసూలు చేయడానికి ప్రభుత్వం ఆర్ఆర్ యాక్ట్ కూడా అమలు చేయబోతా ఉంది. రాబోయే కొద్ది రోజుల్లో అధికారులు ఎలాంటి యాక్షన్ తీసుకోబోతా ఉన్నారు అనే దాని మీద మరిన్ని వివరాలతో మరో వీడియోలు తెలుసుకున్న వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.